వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంట. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ, ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది 3 BHK డూప్లెక్స్. ఇది మనకి రాంపల్లి విలేజ్ నుంచి కేవలం ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. ఆర్ఎల్ నగర్ నుంచి కూడా 1 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. సో ఒకవేళ ఈ ఏరియాలో మీరు చూస్తూ ఉంటే ఇండిపెండెంట్ హౌస్ కోసం ఈ డూప్లెక్స్ మీరు తప్పకుండా కన్సిడర్ చేయండి. నేను ప్రైస్ డీటెయిల్స్, మిగతా ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను. ఇది HMDA లేఅవుట్లో 30 feet రోడ్స్లో చాలా మంచి లొకేషన్లో అయితే వస్తుందండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా నేను వెబ్సైట్లో అప్లోడ్ చేశాను. ఇక డిలే చేయకుండా ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కానీ ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా మంచిగా వస్తుంది. మనకి ఈ విధంగా వైట్, ఎల్లో, క్రీమ్ 3 to 4 కలర్స్ యూస్ చేసి చాలా బాగా వస్తుందండి. మీరు ఇంటి ఎలివేషన్ కూడా చూడొచ్చు, చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ప్రీమియం హౌస్ లాగా మాదిరిగా కనిపిస్తుంది. మనకి 25x45 డైమెన్షన్స్, 125 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది. టోటల్ 1950 SFT వరకు వస్తుందండి. సో మీరు ముందుగా గమనిస్తే మనకి చెట్లు కొద్దిగా పెట్టుకోవడానికి, ఇటువైపు మీరు గమనిస్తే చెట్లు పెట్టుకోవడానికి స్పేస్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా ర్యాంప్ కూడా మీరు గమనించవచ్చు, చాలా బాగా వస్తుంది. అదేవిధంగా గేట్ కూడా మీరు గమనించవచ్చు. అట్లీస్ట్ 12 feet వైడ్ ఉన్న గేట్ అయితే వస్తుందండి. మీరు గమనించవచ్చు 3 folds అవుతుంది. సో నేను 3 folds ఓపెన్ చేయలేదు, కానీ సింగిల్ సైడ్ ఓపెన్ చేసి యూస్ చేసి చూపిస్తాను. అదేవిధంగా మీకు మిగతా ఇవి రెండు కూడా ఓపెన్ అవుతాయి అలా విధంగా. అదేవిధంగా మీరు గమనించి చూస్తే మనకి మొత్తం టోటల్ ర్యాంప్ అనేది ఈ విధంగా బాగా కనిపిస్తుందండి. మొత్తం 3 కలర్స్ యూస్ చేస్తారు, బ్లాక్, రెడ్, ఇంకా లైట్ గ్రానైట్ కలర్. సో చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇంటి లోపల కూడా డిజైన్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు చూడొచ్చు ఈ విధంగా డిజైన్ అయితే బాగా అనిపిస్తుంది. అదేవిధంగా మనకి సెట్ బ్యాక్స్లో కూడా చూసుకుంటే కూడా మొత్తం టైల్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళే ముందు పార్కింగ్ స్పేస్ మీరు చూస్తున్నారు కానీ ఈ విధంగా చాలా బాగా వస్తుంది. మనకి ఏ హ్యాచ్ బ్యాక్ అయినా మనము పార్క్ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. 15x13 డైమెన్షన్స్తో చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్వెల్ అయితే ఇచ్చారు. అదేవిధంగా మున్సిపల్ వాటర్ స్టోరేజ్ అయితే ఇక్కడ వస్తుందండి, అది కూడా మీరు గమనించవచ్చు. అదేవిధంగా మన పార్కింగ్ స్పేస్ అనేది కూడా మీరు చూడవచ్చు. ఈ విధంగా చాలా బాగా వస్తుంది, ఎక్సలెంట్గా వస్తుంది. పాలీప్రొపిలీన్ ఫాల్ సీలింగ్ అయితే వస్తుంది. ఈ విధంగా మీరు చూడవచ్చు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి లోపల 3 bedroom ఎలా వచ్చిందనేది కూడా నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ఇటాలియన్ మార్బుల్ బీచ్ స్టైల్లో టైల్స్ అయితే లైట్ గోల్డ్ ఎంగ్రేవింగ్తో వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి డబల్ సైడ్ ఓపెన్ అయ్యే డోర్ లేదా సింగిల్ సైడ్ ఓపెన్ అయ్యే డోర్ రెండే ఆప్షన్ అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి ఇంటి లోపల ఫ్లోరింగ్, ఫాల్ సీలింగ్, విండోస్, అదేవిధంగా బెడ్రూమ్స్ ఎలా వచ్చాయో నేను మీకు చూపిస్తాను. గమనించవచ్చు మనకి ఇంటి లోపల ఈ విధంగా వ్యూ అయితే వస్తుంది. ఫస్ట్ వ్యూ మీరు చూడొచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ గమనిస్తే నార్త్ సైడ్లో ఒకటి 5.5x4 feet డైమెన్షన్స్తో ఫుల్ సైజ్ విండో కూడా ఒకటి వచ్చిందండి. మొత్తం గ్రానైట్ తోటి ఫినిషింగ్ అయితే వచ్చింది, అది కూడా మీరు గమనించవచ్చు. అదేవిధంగా మనకి ఇదంతా లివింగ్ స్పేస్ లాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది, ఎక్సలెంట్గా ఉంది. స్పేస్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. మీరు ఫ్లోరింగ్ కూడా గమనిస్తే మనకి 5x2.5 టైల్స్ అయితే వచ్చాయండి. మొత్తం ఒక్కొక్కటి 5x2.5 టైల్స్, చాలా ప్రీమియం టైల్స్. అది వైట్, గోల్డ్, యాష్ కలర్లో అయితే వస్తుంది. అదేవిధంగా మీరు కిచెన్ రూమ్ చూసుకున్నట్టయితే కిచెన్ రూమ్ చాలా స్పేషియస్గా వచ్చింది, మీరు చూడొచ్చు. మనకి పూజా రూమ్ అనేది మాత్రం పైన వస్తుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. కిచెన్ వచ్చేసి 13x8.5 దాకా వస్తుందండి. మనకి 7 feet హైట్ వరకు టైల్స్ కూడా వచ్చి ఎగ్జాస్ట్కి అదేవిధంగా అన్నిటికీ మంచిగా స్విచెస్ అయితే వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి సజ్జా కూడా వచ్చింది. సో మంచిగా స్టోరేజ్ చేసుకోవడానికి, కిచెన్కి సంబంధించి స్టోరేజ్ చేసుకోవడానికి చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి గమనిస్తే కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఎల్ షేప్లో వస్తుంది. ఇటువైపు సౌత్ సైడ్ 3 లైక్ ఆల్మోస్ట్ 18 inches వస్తుంది. అదేవిధంగా ఈస్ట్ సైడ్ మనకి 2 feet దాకా స్పేస్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. టైల్స్ కూడా చాలా మంచి కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను మీకు బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి చూపిస్తాను. మీరు ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు అండి, చాలా మంచిగా లైట్స్ ఇచ్చి చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇంటి లోపలికి మనకి బెడ్రూమ్ ఏదైతే గెస్ట్ బెడ్రూమ్ లేదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందో నేను అది చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇది 14.5x12.5 feet అయితే వస్తుందండి, చాలా పెద్దగా వస్తుంది. డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చారు, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో మీరు చూడొచ్చు మనకి ఈ విధంగా ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా అయితే వస్తుంది. అదేవిధంగా మనకి రూమ్లో ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు, మనకి ఈ విధంగా కనిపిస్తుంది.
చాలా బాగా వచ్చి చాలా మంచిగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే 4x4 డైమెన్షన్స్తో ఒకటి యూపీవీసీ విండో, అదేవిధంగా ఇక్కడ కూడా మనకు ఒకటి యూపీవీసీ విండో అయితే వస్తుంది. ఈ విధంగా చూసుకోవచ్చు మీరు 3x4 డైమెన్షన్స్తో. రూమ్ అయితే చాలా స్పేషియస్గా వస్తుందండి. అదేవిధంగా టాయిలెట్ బాత్ ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు. అట్లీస్ట్ ఇది 7 feet by 4 feet అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, పూజా రూమ్ ఎలా వచ్చిందో అది కూడా నేను మీకు చూపిస్తాను. మీరు చూడొచ్చు. మనకి స్టేర్స్ మాత్రం టైల్స్ ఇంకా గ్రానైట్ రెండు యూజ్ చేశారు. ఇప్పుడు నేను మీకు లాంజ్ ఏరియాలో మీకు ఉన్నాను. లాంజ్ ఏరియా మీరు చూడొచ్చు. లాంజ్ ఏరియా చాలా స్పేషియస్గా అయితే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టు అయితే మనకి 17.5 by 17 feet డైమెన్షన్స్తో లాంజ్ ఏరియా అయితే వస్తుందండి. చాలా స్పేషియస్గా అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా చూసుకున్నట్టు అయితే ఈ విధంగా చాలా బాగా వస్తుంది. 3 colors 2 colors మనకి రోప్ లైట్స్ కూడా ఇచ్చారు. అదేవిధంగా చిన్న స్పాట్ లైట్స్ కూడా ఈ విధంగా ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టు అయితే కింద ఇచ్చినట్టుగానే మనకి ఒకటి 5.5 by 4 feet డైమెన్షన్స్తో ఒకటి విండో కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు పూజా రూమ్ చూపించి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించి, తర్వాత మాస్టర్ బెడ్రూమ్ కూడా నేను చూపిస్తాను. ముందుగా మీరు చూసినట్టు అయితే పూజా రూమ్ చాలా స్పేషియస్గా అయితే వస్తుందండి. ఇద్దరు కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు చూసుకున్నట్టు అయితే మనకి ఆల్మోస్ట్ 16 by 12.5 వస్తుంది. సో ప్రతి బెడ్రూమ్లో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్స్ అయితే వస్తాయి. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు, మంచిగా లైట్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇంకా పెయింట్స్ అయితే వేయలేదు. సో పెయింట్స్ అనేది మీ చాయిస్కి ఇస్తారు. మనకి బాల్కనీ అనేది కాస్త చిన్నగా వస్తుంది, 6x4 డైమెన్షన్స్తో. అదేవిధంగా గ్రీన్ కలర్ టింటెడ్ గ్లాస్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వస్తుంది మనకి. మాస్టర్ బెడ్రూమ్ ఇది చాలా స్పేషియస్గా వస్తుంది. ఇది 16 by 12.5 డైమెన్షన్స్తో అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు, యూనిక్గా ఇచ్చారు. అన్ని రూమ్స్లో ఒక్కొక్కలా ఇచ్చారు. అన్నీ ఒక్కొక్కటిలా కామన్గా ఇవ్వకుండా మనకి సేమ్ కింద ఎలా అయితే వచ్చిందో విండో, సేమ్ అది కూడా ఇక్కడ ఒకటి ఈ విధంగా 4x4 డైమెన్షన్స్తో విండో అయితే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్టు అయితే మనకి డ్రెస్సింగ్ ఏరియా వచ్చి ఈ విధంగా టాయిలెట్ బాత్ చాలా బాగా నీట్గా వస్తుంది. ఇంతసేపు నేను మీకు 125 square yards ఈస్ట్ ఫేసింగ్ 3 BHK డ్యూప్లెక్స్, ఇది HMDA లేఅవుట్లో రాంపల్లి విలేజ్కి దగ్గరలో వస్తుందండి. ఇండిపెండెంట్ హౌస్. మనకి ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి 92 lakh కోట్ చేస్తున్నారు. 25 by 45 డైమెన్షన్స్తో టోటల్ 1950 SFT అయితే వస్తుంది. ప్రైస్, లొకేషన్ మీకు రెండు మ్యాచ్ అవుతాయి. మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మన ఛానల్లో రెగ్యులర్గా తీసుకొని వస్తున్నాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా నేను నా వెబ్సైట్ propertyexplorindia.comలో అప్లోడ్ చేస్తున్నాను. సో పిక్చర్స్ కూడా మీరు చెక్ చేయండి. ఫ్లోర్ ప్లాన్ కూడా నేను వెబ్సైట్లో పెట్టాను, చూడండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఇండిపెండెంట్ హౌస్ సూట్ అవుతుంది అనుకుంటే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.